హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు మోడల్ పేపర్ 7 గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ 111 నుంచి స్టార్ట్ చేద్దాం. 111. చూస్ ది కరెక్ట్ సెంటెన్సెస్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ నైదర్ నార్. నైదర్ నార్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, నైదర్ రాజు నార్ ఇస్ ఫ్రెండ్స్ డు నాట్. ఇక్కడ వర్బ్ ప్లూరల్ వర్బ్ వచ్చింది, సింగులర్ అయితే డస్ రావాలి. నైదర్ రాజు నార్ ఇస్ ఫ్రెండ్స్, ఇక్కడ సింగులర్ వర్బ్ వచ్చింది. నైదర్ రాజు నార్ ఫ్రెండ్స్ డస్ నాట్, ఇక్కడ సింగులర్ వర్బ్ రావటమే కాదు, ఇక్కడ V1కి ఎస్ యాడ్ కాదు. ఇది ఏ విధంగా తిప్పినా కానీ డస్ వచ్చినప్పుడు V1 కంపల్సరీగా రావాలి. అలా కాకుండా ఈఎస్ యాడ్ అయితే అది ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్లీ రాంగ్, అది మనం తప్పు కింద లెక్కేసుకోవాలి. నైదర్ రాజు నాట్ ఈజ్ ఫ్రెండ్స్ అన్నాడు, సో డో నాట్ గోస్, ఇక్కడ కూడా డూ పక్కన V1 రావాలి, గో అనేది రావాలి కానీ గోస్ అనేది రాకూడదు. ఎటు తిరిగినా కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ రాంగ్. ఇట్లా వస్తే డూ డస్ వచ్చినప్పుడు V1 రావాలి కంపల్సరీగా, ఈఎస్ యాడ్ కావు. కాబట్టి ఈ రెండు రాంగు. అయితే ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం తెలుసుకోవాలి. డు నాట్ గోదేరా, డస్ నాట్ గోదేరా అంటే యాక్చువల్గా నైదర్ రాజు నార్ ఇస్ ఫ్రెండ్స్ ఎవరు కూడా అంటే ఇక్కడ ప్లూరల్ వచ్చింది. ఒకటి రెండు సింగులర్ వచ్చినట్లయితే నైదర్ రాజు నార్ ఇస్ ఫ్రెండ్స్, రెండు సింగులర్ వచ్చినట్లయితే సింగులర్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ ఒక దాంట్లో ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్లూరల్ వర్బ్ వచ్చింది, సింగులర్ రాదు. కాబట్టి డు నాట్ గో దేర్ అనేది రైట్ ఆన్సర్. డస్ నాట్ గో దేర్ అనేది రాదు. ఇక్కడ రాజు ప్లస్ ఇక్కడ రాణి కృష్ణ అట్లా వచ్చినట్టయితే డస్ నాట్ గో దేర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 112. హీ లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫుడ్. లెఫ్ట్ బిహైండ్ ఇక్కడ మీనింగ్ అడిగాడు, లెఫ్ట్ బిహైండ్కి మీనింగ్ అడిగాడు. లీవ్ సంథింగ్ యాజ్ ఏ టోకెన్, ఒక గుర్తుగా కొంచెం వదిలిపెట్టడం. లెఫ్ట్ సంథింగ్ యాజ్ ఏ టోకెన్, వదిలేసాడు, ఆల్రెడీ వదిలేయటం, వదిలేసాడు అని వస్తుంది. అలాగే ఇక్కడ లీవ్ అంటే ప్రజెంట్ వర్బు, లెఫ్ట్ అంటే పాస్ట్ వర్బ్. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, పాస్ట్ వర్బ్ గురించి అడిగిండు, లెఫ్ట్ అని అడిగిండు. కాబట్టి లీవ్ అనేది రాదు, V1 అనేది రాదు, V2తో ఉండేదే వస్తాయి. ఏట్ స్లోలీ, ఇక్కడ V2 వచ్చింది కానీ ఏట్ స్లోలీ, హ్యాడ్ స్లోలీ ఇచ్చిండు, ఇవి రెండు కూడా కాదు. ఏట్ స్లోలీ అనేది కూడా రాంగు. లెఫ్ట్ బిహైండ్ అంటే కొంచెం వదిలేసాడని వస్తుంది, వెనక వదిలేసాడని వస్తుంది. కాబట్టి ఆ మీనింగ్ వచ్చినటువంటిది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ దట్ కెన్ బి యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే మనం కెన్ కానీ కుడ్ కానీ వచ్చేటువంటి పదాలని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పినాము. కాబట్టి ఇందులో కెన్ కానీ కుడ్ కానీ ఉన్నటువంటి పదాలు ఉన్నది, ఇందులో కుడ్ అనేది ఉంది కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. ఎబిలిటీ అంటే కెన్ కుడ్ వచ్చేదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ 114. చూస్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ నౌన్ క్లాస్. ఇక్కడ నౌన్ క్లాస్ అంటే మనం క్రితం క్లాసులు కూడా చెప్పుకున్నాము, నౌన్ తర్వాత వెర్బ్కి దట్ కానీ విచ్ కానీ వాట్ కానీ ఇట్లాంటివి వస్తాయని చెప్పుకున్నాం. దాంతోపాటు సబ్జెక్ట్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ది నౌన్ క్లాస్ ఆబ్జెక్ట్ లాగా ఉపయోగపడింది కాబట్టి, వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మోహన్ టోల్డ్ మీ ఏ స్టోరీ, ఇక్కడ అటువంటిది ఏమి వాటు విచ్ ఇటువంటివి ఏమీ లేవు. అలాగే మోహన్ టోల్డ్ మీ ఏ స్టోరీ ఇక్కడ కూడా లేదు. మోహన్ టోల్డ్ మీ ఏ స్టోరీ విత్ 5 క్యారెక్టర్స్, ఒకటే సెంటెన్స్ ఇది. అలాగే దట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్ మూవీ, ఇది కూడా సింగిల్ సెంటెన్స్ వచ్చింది. నౌన్ క్లాస్ అంటే మనం చెప్పుకున్నాము, ఇది యాక్ట్స్ లైక్ ఏ నౌన్ లాగా ఉంటుంది. సబ్జెక్టు వెర్బ్ పక్కన ఈ కంజంక్షన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా కంజంక్షన్ లాగా విచ్, దట్, విచ్ ఎవర్, వాట్ ఎవర్, హోమ్ ఎల్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పికప్ చేసుకున్న ఆన్సర్స్. సివి రామన్
హూ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ వాస్ ఏ గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్. ఇక్కడ 2 కామాలు వచ్చినాయి. హూ అనేది సబ్జెక్ట్ని డిస్క్రిప్ట్ చేసింది కాబట్టి మనం చెప్పుకున్నాం. సబ్జెక్ట్ని డిస్క్రిప్ట్ చేసి కామాలు వచ్చి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని నాన్ డిఫైనింగ్ క్లాస్ అని చెప్పుకున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ డిఫైనింగ్ క్లాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిఫైనింగ్ అంటే కేవలం సబ్జెక్ట్ని డిస్క్రిప్ట్ చేసి కామా లేకుండా వస్తుంది, ఒకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫినైట్ క్లాస్ అంటే ఫినిట్, దాన్ని ఫైనైట్ క్లాస్ అని కూడా అంటారు కొంతమంది. ఫినిట్ క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. మెయిన్ క్లాస్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓకే ఒకటే, సబ్జెక్టు వెర్బు కంప్లీట్ మీనింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 116 లెట్స్ మీట్ ఎట్ ద స్టేషన్. ఈ లెట్తో స్టార్ట్ చేసినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అయినప్పుడు షల్తో కానీ షల్ నాట్తో కానీ క్వశ్చన్ వేసుకోవచ్చు. ఆ రెండు లేకపోతే షుడ్ లాంటిది చూసుకోండి. ఇప్పుడు షల్తో ఉన్నాయా లేవో చూసుకోండి. ఇక్కడ డోంట్ అది రాంగ్. లెటస్ లెట్ అస్ అంటే ప్రొనౌన్ వి వస్తుంది. లెట్ హిమ్ అంటే హీ వస్తుంది. లెటస్ అంటే వి వస్తుంది. లెట్ హర్ అంటే షీ వస్తుంది. ఇట్లా ప్రొనౌన్ ఫామ్స్ గుర్తుంచుకోండి. వీటితో పాటు లెట్ వచ్చినప్పుడు షల్తో క్వశ్చన్ వస్తుంది. ఈ షల్ కానీ షార్ట్ కానీ క్వశ్చన్ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండిట్లోనూ క్వశ్చన్ వేసుకోవచ్చు. అంటే షల్ బి ఆర్ షాంట్ బి, ఈ రెండిట్లో ఏదో ఉన్నా కానీ కరెక్టే. ఇక్కడ షల్ బి ఉంది కాబట్టి థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్. 117 with the tree grown tall we get more shade. That part of the sentence we get more shade is ఇది ఏమిటి అన్నాడు. we get more shade అనేది ఫినిట్ క్లాసా, రిలేటివ్ క్లాసా, ఏ నాన్ ఫినిట్ క్లాసా, ఏ సబార్డినేట్ క్లాసా అంటే మనము దీన్ని ఫినిట్ క్లాస్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ప్రెడికేట్ కూడా ఉంది కాబట్టి టెన్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇది మనము ఫినిట్ క్లాస్ అనాలి. ఇది నాన్ ఫినిట్ క్లాస్, సబ్జెక్ట్ లేదు, టెన్స్ని ఏర్పాటు చేయదు. విత్ ద ట్రీ గ్రోన్ టాల్ అనేది కాబట్టి అండర్లైన్ చేసిన పార్ట్ ఫినిట్ క్లాస్. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ప్రెడికేట్ ఉంది, అలాగే టెన్స్ని ఏర్పాటు చేస్తుంది. అది గుర్తుంచుకోండి. 118 డస్ హీ రీడ్స్. ఇక్కడ చెప్పుకున్నాం డూ డస్ వచ్చినప్పుడు ఇక్కడ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ రాదు, అట్లా వస్తే రాంగ్. ఆర్ యూ రెడ్ నావెల్స్. వోంట్ యూ కమ్ హియర్. డూ యూ ఆర్, మళ్ళీ డూ యూ తర్వాత ఆర్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ రెండోది కాబట్టి ఇది కూడా రాంగు, ఈ రెండు కూడా రాంగు. ఆర్ యూ రెడ్ నావెల్స్ ఇట్లా రాదు. వోంట్ యూ కమ్, విల్ నాట్ యూ కమ్ హియర్. ఇది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టుకుంది. ఆర్ యూ రెడ్ నావెల్స్ కాదు, ఇది మ్యాథ్స్ కాదు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 119 ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. దిస్ సెంటెన్స్ మీన్స్ మన హైదరాబాద్లో నేను 10 సంవత్సరాలు నివసించాను అన్నాడు. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఐ హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మాట్లాడుకునే టయానికి నేను 10 సంవత్సరాలు నివసించానని చెప్పాడు అప్పటికి. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. దిస్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉండటం మొదలుపెట్టాను, ఇక నేను ఇక్కడ ఉండబోవటం లేదని మీనింగ్. ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ విల్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. నేను ప్రజెంట్గా హైదరాబాద్లో నివసిస్తున్నాను, ఇంకో 10 సంవత్సరాలు ఉంటానని మీనింగ్ వస్తుంది. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఫర్ 10 years. నేను ఓన్లీ 10 years బట్టి హైదరాబాద్లో ఉంటున్నాను మీనింగ్ వస్తుంది. ఐ విల్ నాట్ లివ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత నేను అంటున్నాడు, నివసించాను అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఫస్ట్ వన్ రైట్ ఆన్సరు. సో రమ్య సెట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా అని ఇచ్చిండు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది, డైలాగు. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాయమంటున్నాడు. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అంటాడు. అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు
అంటే హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ ఇస్తే వాటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు. వాటికి ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్ వస్తుంది. ఇక్కడ ఆస్క్డ్ కానీ ఎంక్వైరీ కానీ వస్తుంది. చూడండి, రమ్య ఆస్క్డ్, రమ్య సెడ్, ఇది ఎక్స్ట్రీమ్లీ రాంగ్. రమ్య సెడ్, ఇది కూడా రాంగ్. రమ్య సెడ్, ఇది కూడా రాంగ్. సెడ్ అనేది రాదు ఇక్కడ. ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి సెడ్ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ పోతుండాలి. ఫస్ట్ రిపోర్టింగ్ పార్టు, తర్వాత కంజంక్షన్, ఇట్లా చూసుకుంటూ పోతుండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆస్క్డ్ ఉంది, తర్వాత సెడ్ ఉంది, సెడ్ ఉంది, సెడ్ ఉంది. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్కి వస్తాయి కానీ ఇవి క్వశ్చన్ మోడల్స్కి రావు. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత కంజంక్షన్ వెదర్ ఉండాలి. ఈ అన్నిట్లో ఏమీ లేదు. ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడేమో ఇఫ్ ఉంది, కానీ రిపోర్టింగ్ పార్ట్ చాలా రాంగ్ ఉంది. ఓకే, ఇట్లా చూసుకోండి. దీస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫ్రమ్ ఇండోనేషియా. దోస్ అన్నప్పుడు దీస్ వచ్చింది. ఇక మనం 2 పాయింట్స్ చేసుకోవచ్చు. కంజంక్షను ప్లస్ రిపోర్టింగ్ వర్బ్, ఈ రెండింటిని బట్టి చూస్తే మిగతా సెంటెన్స్ రాంగ్ ఉన్నాయి, ఫస్ట్ సెంటెన్స్ రైట్ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ టైమ్ యూ డాష్ టు బెట్. ఇట్లాంటి ఇట్ ఈస్ హై టైము, ఇట్ ఈస్ టైము, యూ హ్యాడ్ బెటరు, ఇట్లాంటివి వచ్చినప్పుడు సబ్జెక్ట్ పక్కన V2 అనేది రావాలి. ఇది గుర్తించండి. V2 ఎక్కడుందో చూడండి. ఇది V1 విల్ గో, వెంట్, హ్యాడ్ గాన్, గో వెంట్ గాన్, ఇది V2 కాబట్టి వెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్యూచర్ టెన్స్ రాదు ఇక్కడ, సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే అది గుర్తించండి. అలాగే ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కసిన్ సెడ్ ద బాయ్. ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇక్కడ ఐ హ్యావ్ సబ్జెక్టు ప్లస్ వెబ్తో స్టార్ట్ అయింది కాబట్టి డిక్లరేటివ్ మోడల్. రిపోర్టింగ్ వర్బ్ సెడ్ దట్టు, టోల్ దట్టు, సేస్ దట్, ఇట్లా వస్తూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. ఇక్కడ స్పీకర్ ఉన్నాడు, కజిన్ లిజనర్ ఉన్నాడు కాబట్టి టోల్డ్ అనేది రావాలి. స్పీకర్ ఉన్నాడు, ఎవరన్నారు ఈ మాటలు? ద బాయ్ అన్నాడు. ఎవరితో అన్నాడు? కజిన్తో అన్నాడు. అంటే స్పీకర్ ఉన్నాడు, లిజనర్ ఉన్నాడు, ఖచ్చితంగా టోల్డ్ అనేది రావాల్సిందే. ఈ టోల్డ్ స్పీకరు లిజనర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టోల్డ్ రావాలి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ షెడ్ వచ్చింది రాంగు, ఇక్కడ షెడ్ వచ్చింది ఇది రాంగు, ఇక్కడ షెడ్ వచ్చింది ఇక్కడ రాంగు, ఇక్కడ టోల్డ్ వచ్చింది. ఎనీహౌ ఈ 3 రాంగ్ ఉన్నాయి కాబట్టి 4th వన్ మనం హాయిగా రైట్ పెట్టుకోవచ్చు. అలాగే ఇస్ కజిన్, ఆ తర్వాత కంజంక్షన్ దట్ వచ్చింది. అలాగే ఐ అంటే సబ్జెక్టు హీ కాబట్టి హీ వచ్చింది. హ్యావ్ బదులు హ్యాడ్ వచ్చింది. ప్లెంటీ ఆఫ్ ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 123. ఇందిరా విశేష్ షీ డాష్ ఇన్ యూకర్. ఇట్లా విశేష్, ఇందిరా విశేష్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ హ్యాడ్ అనేది పెట్టుకోండి. విష్ షీ హ్యాడ్ ఇన్ యూకర్, ఆమె ఉన్నట్లుగా అనుకుంటుంది కాబట్టి విశేష్ అంటే ఇక్కడ హ్యాడ్ అనేది పెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. పాస్ట్ టెన్స్ వర్బ్ తీసుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ ఈజ్ హై, ఇట్ ఈజ్ టైమ్, ఇందిరా విశేష్ ఇట్లాంటివి వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. అక్కడ హ్యాస్ ఇక్కడ ఉంది, హ్యాడ్ అనేది V2 కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. డస్ నాట్ హ్యాడ్ ఎట్లా రాదు, విల్ నాట్ హ్యాడ్ ఎట్లా కూడా రాదు, ఈ 2 రావు, ఇట్లా రావు. కాబట్టి ఈ సెంటెన్స్లో ఇవి రావు ఇట్లా, కాబట్టి ఈ 2 తప్పు. హ్యాజ్ రాదు, హ్యాడ్ వస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే, కాబట్టి హ్యాడ్ అనేది రైట్ ఆన్సర్ పెట్టుకోండి. నెక్స్ట్ 124. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ పూల్. ఇక్కడ హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ పూల్. ఒక్కోసారి స్విమ్మింగ్ అంటే యాక్ట్ ఆఫ్ వర్బ్ అంటాం, వెర్బ్ యాక్టివిటీ అనుకుంటాం, జరండ్ అనుకుంటాం. ఇక్కడ గుర్తించండి జరండ్కి దీనికి సంబంధం. హీ ఈజ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఈజ్ అని పక్కన ఇంగ్ ఫామ్ వచ్చింది V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. ఇది ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఎక్కడైతే ఉందో దాన్ని రైట్ ఆన్సర్ పెట్టుకోండి. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ రావాలన్నమాట. అంటే స్విమ్, స్వామ్, స్వమ్ అట్లా వస్తే పాస్ట్ పార్టిసిపుల్. ఇంగి ఫామ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్. నెక్స్ట్ 125. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్. మనం నేల మీద పడుకోవాలి. యాజ్ దేర్ వర్, ముందుగా ఎందువల్ల నేల మీద పడుకోవాల్సి వచ్చింది, దానికి రీజను. నాట్ బెడ్స్ ఇనఫ్, నాట్ ఇనఫ్ బెడ్స్, ఇనఫ్ బెడ్స్, బెడ్స్ ఇనఫ్. ఇట్లా నౌన్ ముందు ఇనఫ్ అంటే చాలినని, చాలినని బెడ్లు లేవనాలి. చాలినని బెడ్లు లేవు అంటే నౌను సంబంధించింది. నౌను సంబంధించి వచ్చినప్పుడు నౌన్కి ముందు రావాలి ఇనఫ్, ఇనఫ్ బెడ్స్ రావాలి. చాలినని లేవు అన్నప్పుడు
నాట్ ఇనఫ్ బెడ్స్. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఇనఫ్ అనేది నౌన్ ముందు వస్తే యాడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ గురించి డిస్క్రిప్ట్ ఇస్తుంది. వెర్బ్ తర్వాత వస్తే యాడ్వర్బ్ లాగా మారిపోతుంది, వెర్బ్ గురించి చెప్తుంది. నెక్స్ట్, నో సోనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. నేను ఫోన్ కింద పెట్టానో పెట్టలేదో మళ్ళీ అది మోగింది అని మీనింగ్ వచ్చింది. బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ ఇట్ ర్యాంగ్ అగైన్, పెట్టక ముందు మోగిందని. అయితే ఐ పుట్ ద ఫోన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ రంగ్ అగైన్, నేను పెట్టిన తర్వాతనే మోగిందని చెప్తుండు. ఆఫ్టర్ ద ఫోన్ రింగింగ్ అగైన్, మళ్ళీ మోగేటప్పుడు ఫోన్ కింద పెట్టాను అంటున్నాడు. ఐ హ్యాడ్ స్కేర్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్, నేను పెట్టక ముందు ఇక్కడ హార్డ్లీ, స్కేర్స్లీ అంటే ఏంటి నెగటివ్. ఐ హ్యాడ్ నాట్ పుట్ ద ఫోన్ డౌన్, నేను ఇంకా ఫోన్ కింద పెట్టనే లేదు, అది మోగింది అంటున్నాడు. కాబట్టి ఇది నో సూనర్ అనేది ఇమీడియట్ యాక్షన్ తెలియజేస్తుంది. ఒక యాక్షన్ కంప్లీట్ కాకముందే రెండో యాక్షన్ జాయిన్ అయినట్లుగా చెప్తుంది. ఆ మీనింగ్ వచ్చేది ఫోర్త్ వన్ కాబట్టి రైట్ ఆన్సర్. మీరు ఇంకొక విషయం గుర్తించాలి, స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ కంపల్సరీగా వస్తుంది. ఈసారి బిట్లాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోండి. అలాగే హార్డ్లీ వచ్చినప్పుడు కూడా, ఇవన్నీ క్వాలిటివ్ కంజంక్షన్స్. హార్డ్లీ వచ్చినప్పుడు కూడా వెన్ వస్తుంది, స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్. ఇట్లా నో సోనర్ వచ్చినప్పుడు ధ్యాన్ వస్తుంది. ఇట్లాంటి గుర్తుంచుకోండి. ఇక్కడ హ్యాడ్, పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యాడ్ వస్తుంది, పాస్ట్ టెన్స్ అయితే డిడ్ వస్తుంది, ప్రజెంట్ టెన్స్ అయితే డూ డస్ వస్తుంది. తర్వాత సబ్జెక్టు ప్లస్ డూ డస్ వస్తే V1, డిడ్ వస్తే V1, హ్యాడ్ వస్తే V3 రావాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మిస్టేక్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేక రకాలుగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్ డిస్క్రిప్షన్ మీరు జాగ్రత్తగా వినాల్సిందే. చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బి యూజ్ టు రైట్ అండ్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. క్లాజ్ ఆఫ్ రీజన్ కెన్ బి యూజ్ రైట్ అండ్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. రీజన్ కారణానికి ఉపయోగించబడేటువంటి ఏదైతే యాడ్వర్బియల్ క్లాజ్ ఉందో దాన్ని రాయమంటున్నాడు. ఇప్పుడు యాజ్ అనేది రీజన్కి ఉపయోగిస్తారు, ఇఫ్ అంటే కండిషన్, హూ అంటే రిలేటివ్ ప్రొనౌన్ డిస్క్రిప్షన్కి, వెన్ అంటే టైంకి వాడుతూ ఉంటారు. రీజన్కి అన్నాడు కాబట్టి యాజ్ని మనం రీజన్కి వాడుతూ ఉంటాం. అలాగే చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ యాడ్జెక్టివ్స్. కరెక్ట్ ఆర్డర్లో యాడ్జెక్టివ్స్ ఉన్నటువంటి నౌన్ ఫ్రేజ్ రాయమన్నాడు. చాలాసార్లు వస్తుంది. మీరు నౌన్ ఫ్రేజ్ అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, చివరిలో నౌన్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ అంబ్రెల్లా ఉంది, ఇక్కడ అంబ్రెల్లా ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది. కాబట్టి ఈ రెండు నౌన్స్ ఉన్నాయి, ఈ రెండు లేవు కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఈ రెండు రాంగ్. అంబ్రెల్లా ఉన్నాయి కరెక్ట్. అయితే ఏ అంబ్రెల్లా ఉన్నాయో కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది, ఇక్కడ కలర్ వచ్చింది. క్వాలిటీ ముందు రావాలి కాబట్టి కలర్ తర్వాత వస్తుంది కాబట్టి క్వాలిటీ ముందు వచ్చినటువంటి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ డోంట్ లైక్ క్రికెట్ బికాస్ డాష్ క్రికెట్ ఈజ్ యాన్ ఎక్స్పెన్సివ్ గేమ్. ఇక్కడ ఏ యాన్ ద నో ఆర్టికల్ అంటున్నాడు. ఇక్కడ ఆర్టికల్ వాడమని ఏది వాడాలి, క్రికెట్ ముందు ఏమొస్తుంది, ఇది జనరల్ సెన్స్లో చెప్పింది కాబట్టి మనకి ఆర్టికల్ అనేది దీనికి రాదు. ద క్రికెట్, ఏ క్రికెట్, యాన్ క్రికెట్ అనేది రాదు, అది జస్ట్ క్రికెట్ అంతే, ప్రాపర్ నౌన్. సో ఆర్టికల్ రాదు. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ వి విల్ గో అవుట్. దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా. సింపుల్ అంటే సబ్జెక్టు ఇట్లా ప్రెడికేట్ ఉంటుంది, ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ కాదు. కాంపౌండ్ అంటే రెండు క్లాసెస్ కూడా, రెండు సెంటెన్స్ విడివిడిగా మీనింగ్ రావాలి. ఇఫ్ ద రెయిన్ స్టాప్స్, రెయిన్ ఆపినట్లయితే, వి విల్ గో అవుట్, ఇక్కడ ఫస్ట్ దానికి సబార్డినేట్ క్లాస్, ఇది ప్రిన్సిపల్ క్లాస్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది ఒక సబార్డినేట్ క్లాస్ లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకటి ప్రిన్సిపల్ క్లాస్. ఈ ప్రిన్సిపల్ క్లాస్ అనేటువంటిది స్వతంత్రంగా మీనింగ్ ఇస్తుంది. ఇఫ్ ద రెయిన్ స్టాప్, సబార్డినేట్ క్లాస్ ఇది ప్రిన్సిపల్ క్లాస్ మీద డిపెండ్ అయ్యింది. అదే కాంపౌండ్లో అట్లా ఉండదు, రెండు కూడా ఇండిపెండెంట్ క్లాసెస్, దీనికి అదే ఉంటుంది, ఒకటి ఇంకో దాని మీద ఆధారపడి ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెహ్రూ వాజ్ ఏ మెనీ సైడెడ్ పర్సనాలిటీస్. మెనీ సైడెడ్ అంటే చాలా రకాల పర్సనాలిటీస్ ఉన్నాయని అర్థం, ఒకటే కాదు, మల్టీ టాలెంటెడ్ అని. ఈ ఎంజాయ్డ్ రీడింగ్ అండ్ రైటింగ్ బుక్స్ యాజ్ మచ్ యాజ్ హీ ఎంజాయ్డ్ ఫైటింగ్ పొలిటికల్ అండ్ సోషల్ ఈవిల్స్ ఆర్ రిసైడింగ్ టైరనీ.
ఈయన పుస్తకాలు చదవటం, రాయటంతో పాటు ఇంకా పొలిటికల్‌గాను, సోషల్ ఈవిల్స్ సామాజిక రుగ్మతలు వీటన్నిటిని కూడా ఓకే. డిసైడింగ్ టైరనీ అంటే క్రూరమైన పాలన లోపల ఉంచుకోవటం అనేది. అంటే ఏమి ఇటువంటి అనేక రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ హిమ్ ద సైంటిస్ట్ అండ్ ద హ్యూమనిస్ట్ వర్ హెల్డ్ ఇన్ పర్ఫెక్ట్. ఆయనలో ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఒక హ్యూమనిస్ట్ మానవతావాది ఉంటాడు. While he kept looking at special problems from a scientific standpoint, he never forgot that we would nourish the total man. అంటే మనం మానవ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మానవ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. యాజ్ ఎ సైంటిస్ట్ he refused to believe in a benevolent power interested in men's affairs. ఇక్కడ సైంటిస్ట్‌గా ఉన్నప్పుడు రిఫ్యూజ్ టు బిలీవ్ అంటే నమ్మడనమాట. ఒక దయ కలిగినటువంటి పవరు మీద ఇంట్రెస్ట్ ఉంటది మ్యాన్స్ యొక్క అఫైర్స్ అని అంటున్నాడు. బట్ యాజ్ ఎ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ నాన్ బిలీవర్, సెల్ఫ్ ప్రొక్లైమ్ తనకు తానే డిసైడ్ చేశాడనమాట. అంటే డిక్లేర్ చేశాడు నాన్ బిలీవర్ అని. హీ లవ్డ్ అఫర్మింగ్ హిస్ ఫెయిత్ ఇన్ లైఫ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. జీవితం మీద, నేచర్ మీద ఫెయిత్ ఉంచాడు. చిల్డ్రన్ హీ అడార్డ్ అంటే చిల్డ్రన్ని ఎక్కువగా గౌరవించేవాడు. అన్లైక్ అంటే వర్డ్స్వర్త్‌లా కాకుండా he did not see them trailing clouds of glory from the recent sojourn in heaven. సోజన్ అంటే తాత్కాలిక మకాం అంటే తాత్కాలికమైన క్లౌడ్స్‌లా కాకుండా ఫ్యూచర్‌లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా చూసేవాడు. ఈ సా దెమ్ యాజ్ బ్లాసమ్స్ ఆఫ్ ద ప్రామిస్ అండ్ రెన్యువల్. అతను చాలా పువ్వులనమాట. పువ్వుల్లాగా చూసేవాడు. అప్పుడే వికసించిన పువ్వుల్లాగా చూసేవాడు. పువ్వులు, పిల్లలు ఒకటేలాగా చూసేవాడు. అలాగే వాళ్ళని ఫ్యూచర్ సిటిజన్ లాగా కూడా చూసేవాడు. దే ఓన్లీ హోప్ ఫర్ మ్యాన్ కైండ్. ఇప్పుడు ఈరోజు ఫ్లవర్స్ లాగా ఉన్నారు. వాళ్ళు మ్యాన్ కైండ్‌కి వాళ్ళు పెద్ద హోప్ అని భావించేవాడు. ఇట్లా ప్యాసేజ్‌ని 2, 3 సార్లు చదవండి. మీకు మీనింగ్స్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి. నెహ్రూ థాట్ దట్ చిల్డ్రన్ వర్ ట్రైలింగ్ క్లౌడ్ ఆఫ్ గ్లోరియా, చిల్డ్రన్ హోల్డ్ ప్రామిస్ ఫర్ బెటర్ ఫ్యూచరా, చిల్డ్రన్ వర్ జస్ట్ ఫ్లవర్సా, చిల్డ్రన్ హ్యాడ్ నో హోప్ ఫర్ మైండ్ కంట. నో హోప్ కాదు, అలాగే జస్ట్ ఫ్లవర్ కూడా కాదు. ఓకే. అలాగే చిల్డ్రన్ హోల్డ్ ప్రామిస్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అంటే బెటర్ ఫ్యూచర్కి చిల్డ్రన్ మార్గదర్శకులను నమ్మాడు కాబట్టి ట్రైలింగ్ క్లౌడ్స్ ఏం కాదు. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెహ్రూ ఎంజాయ్డ్. నెహ్రూ దేంతో ఎంజాయ్ చేసేవాడు అంటే ఆయనకి ఏమి ఇష్టము? రీడింగ్ బట్ నాట్ రైటింగ్ బుక్సా, నాట్ ఫైటింగ్ సోషల్ ఈవెల్సా, స్మెల్లింగ్ ఫ్లవర్సా, రీడింగ్ అండ్ రైటింగ్ బుక్సా. ఇవన్నీ చూస్తే రీడింగ్ అండ్ రైటింగ్ బుక్స్ రైట్ ఆన్సర్ అనిపిస్తుంది. ఏ మెనీ సైడ్ పర్సనాలిటీస్, చాలా సైడ్లు ఉన్నాయని. ఏంటి దాని మీనింగ్? ఏ పర్సనాలిటీ దట్ కెనాట్ బి అండర్స్టూడ్. పర్సనాలిటీ మనం అండర్స్టాండ్ చేసుకోలేదా. అలాగే ఏ సీక్రెటివ్ పర్సనాలిటీ, రహస్యమైన పర్సనాలిటీ ఉందా. ఏ పర్సన్ హ్యావింగ్ వ్యారీడ్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయా, చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నాయా. ఏ పర్సన్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఇన్ సైన్సేనా అంటే మనం చదివిన దాన్ని బట్టి నెహ్రూకి చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏ పర్సన్ హ్యావింగ్ వ్యారీడ్ ఇంట్రెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద ఎర్నెస్ట్. ఈ ఎర్నెస్ట్కి ఒక యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ కనుక్కోమన్నాడు. ఎర్నెస్ట్ అంటే ఏంటంటే గంభీరమైన, సిన్సియర్ అని వస్తుంది. ఎర్నెస్ట్ అంటే ఏంటి? సిన్సియర్ అని కూడా వస్తుంది మీనింగు. దీనికి ఆపోజిట్ ఏంటో చూడాలి. ఎడాసియస్. ఎడాసిస్ అంటే డేరింగ్ అని వస్తుంది. అలాగే టెరబుల్ అంటే భయంకరమైన వస్తుంది. ట్రెమెండస్ అంటే యాక్టివ్ అని వస్తుంది. అలాగే ప్రెవలస్ అంటే వేస్ట్, తక్కువ అని వస్తుంది. పనికిమాలిన అని వస్తుంది. కాబట్టి దీనికి సరైనటువంటి ఈ ప్రెవలెస్ కరెక్ట్ కాబట్టి దీన్ని రైట్ ఆన్సర్ పెట్టుకోండి. చూస్ ద సినానమ్ ఆఫ్ శ్యామ్. ఈ శ్యామ్కి సినానం సేమ్ మీనింగ్ వచ్చేదాన్ని చూసుకోవాలి. అది రబ్బిషా, లవబుల్లా,
ప్రిటెన్సా, గిల్టీయా. ప్రిటెన్స్ అంటే యాక్ట్ చేయటం, రబ్బిష్ అంటే వేస్ట్‌దని వస్తుంది, లవబుల్ అంటే ప్రేమించిందని, గిల్టీ అంటే తప్పు పట్టేదని మీనింగ్ వస్తుంది. కాబట్టి ప్రిటెన్స్ యాక్టింగ్ అనేది వస్తుంది. మీనింగు సేమ్ మీనింగు శ్యామ్ అంటే. సో ప్రిటెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.